మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య జానకి రామలక్ష్మి కోసం వెతుక్కుంటూ స్కూటీలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆద్య స్కూటీ నడుపుతూ ఉంటుంది. జానకి వెనక్కి కూర్చొని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. త్వరగా వెళ్ళాద్య అని చెప్తూ ఉంటుంది. ఇంకోవైపు అయితే రామలక్ష్మి, అయ్యో నా కోసం ఇప్పుడు శౌర్య సార్ అస్మితని పెళ్లి చేసుకుంటాడా, నేను ఇలా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అని కట్లని విప్పుకోలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కంగారు పడి ఏడుస్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే బైక్లో బయలుదేరి అస్మిత చెప్పిన ప్లేస్కి వస్తూ ఉంటాడు. అయితే శౌర్య వెంటనే ఆద్యకి ఫోన్ చేస్తాడు. పెద్దమ్మ, శౌర్య దగ్గర నుంచి ఫోన్ వస్తోంది అని ఆద్య అంటుంది. మాట్లాడమ్మా మాట్లాడు. రామలక్ష్మి ఖచ్చితంగా శౌర్య దగ్గరికే వెళ్ళుంటుంది, అడిగి తెలుసుకోమ్మా ఆద్య అని జానకి చెప్తుంది. ఇక వెంటనే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో శౌర్య సార్, రామలక్ష్మి మీ దగ్గరికే వచ్చిందా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. చెప్పు బాబు, నిజం చెప్పు, రామలక్ష్మి నీకోసమే నీ దగ్గరికే వచ్చింది కదా, చెప్పండి బాబు అని జానకి ఇక ఏడుస్తూ అడుగుతుంటే, అయ్యో అత్తయ్య, రామలక్ష్మిని ఆ అస్మిత కిడ్నాప్ చేసింది అని శౌర్య జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను అస్మిత మెడలో తాళి కట్టాలంట, లేకపోతే రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తానని నన్ను బెదిరించింది అని శౌర్య ఇక చెప్తూ ఉంటే, శౌర్య నువ్వు వెంటనే అస్మిత చెప్పిన ప్లేస్కి వెళ్ళు, అక్కడ పరిస్థితి మొత్తం కూడా గమనించుకొని అస్మితని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మిస్తూ ఉండు. ఈలోపే అస్మిత రామలక్ష్మిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టిందో మేము తెలుసుకొని రామలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తాము అని ఆద్య అయితే ప్లాన్ చెప్తూ ఉంటుంది. అలాగే ఆద్య జాగ్రత్త, నేను ఇప్పుడే అస్మిత దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాను అని శౌర్య అయితే కోపంగా అస్మిత దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అస్మిత అయితే పెళ్లి కూతురిగా తయారవుతుంది. పంతెల ముందు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఇక శౌర్య సార్ కాసేపట్లో వస్తారు, నా మెడలో తాళి కడతారు అని చాలా సంతోషంగా ఉంటుంది.